దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం మనం శ్రీమతి రామాజీ ఎలిజబెత్ గారు బాలాజీ నిరాశ్రయుల వసతి గృహం ద్వారా ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు, దిక్కులేని వారికి మనోవేదన తీరుస్తూ ఒక ఆత్మీయురాలిగా ఎంతో సేవ చేస్తున్నారు. ఇటువంటి రిస్కుతో కూడుకున్న సేవలు చేయడం నిజంగా ఎంతో కష్టం. మనం మామూలుగా గ్రహిస్తే ఎవరు ఇటువంటి త్యాగమైన సేవ చేయడానికి ముందుకు రారు. ఇది చేయాలంటే ఎంతో సాహసం కూడా కావాలి. నాకెందుకులు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఈ సమాజంలో ఉన్నారు. ఇంకా ఈ సేవా స్ఫూర్తితో ఎలాంటి సేవలు చేస్తున్నారో, ఎటువంటి సేవ చేయడానికి అంటే వారి కమిట్మెంట్ ద్వారా అది కూడా ఒక అవసరమే. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో ఈ వారం తెలుసుకుందాం. సమస్యల విషవలయాలు జీవితంలో ఎన్నో ఆరాట పోరాటాలు కూడా ఉంటాయి. కుటుంబంలో ఇప్పుడు రకరకాల మానసిక ఒత్తిళ్లు కూడా, ఇబ్బందులు ఎన్నో ఉంటున్నాయి. అంటే మీరు ఈ వృద్ధులకు సేవ చేయడం కాకుండా కౌన్సిలింగ్ లాంటివి కూడా చేసి విడిపోయిన కుటుంబాలలో ఎటువంటి చైతన్యం తీసుకొస్తున్నారు? మీ సహృదయంతో ఇలాంటి సేవలు ఎలా చేయగలుగుతున్నారు? అటువంటి ప్రేరణతో ఇటువంటి కౌన్సిలింగ్ సేవ ద్వారా కూడా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారో వివరిస్తారా? కొన్ని సందర్భాలలో ఇదంతా మీకు ఎంతో రిస్క్గా కూడా ఉంటుంది కదా, అంత సాహసం ఎలా చేయగలుగుతున్నారో చెప్తారా? మా దగ్గర నిరాశ్రయులు అంటే మరి నైటు గస్తీ తిరుగుతూ ఉంటారు పోలీసు వాళ్ళు. నైటు గస్తీ తిరిగేటప్పుడు వాళ్ళ భార్యాభర్తల మధ్య తగాదలతోనో, మరి ఇంట్లో ఫ్యామిలీ సమస్యలతోనో, ఇలాగా ఎంతోమంది అమ్మాయిలు అంటే యవన వయసులో ఉండే అమ్మాయిలే భర్తలతో కొట్లాడి వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకుందామా, ఎక్కడైనా వెళ్ళిపోదామా అనేసి ఇల్లులు వదిలి బయటకు వచ్చేస్తారు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో దాక్కొని ఉండడము, బస్ స్టాండ్లు ఉండడము, లేదంటే మాది ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పా కదా, ఎక్కువ మాకు ఇవి బండలు పాలిష్ చేసే మిషన్లు ఎక్కువ ఉంటాయి. మరి అలాంటి చోట దాక్కొని ఉండడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు నైట్ గస్తీలో అమ్మాయిలను తీసుకొచ్చి, మాకు ఇక్కడ ఎర్రగుంటలో ఉండే పోలీస్ స్టేషన్లో నైటు అమ్మాయిలను ఉంచుకోవడానికి అవకాశం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏ నైట్ కానీ మిడ్ నైట్ కానీ ఇక్కడికి వచ్చి ఒక ఫోన్ చేసి, మేము ఇట్లా తెస్తున్నాము, ఈ అమ్మాయికి నైట్ మీరు ఇక్కడ షెల్టర్ కల్పించాలా, మార్నింగ్ వీళ్ళ విషయం మళ్ళీ చూద్దాము అనే ఒక ఆలోచనతో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, నైట్ డ్యూటీలో వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. ప్రతి ఒక్క చోట మేము పాంప్లెట్లు పంచామని చెప్పాం కదా, అలాంటప్పుడు మాకు ఫోన్ చేస్తారు, ఇట్లా ఉన్నారు మేము తీసుకొని వస్తున్నామని. వాళ్ళని పెట్టుకోవడానికి మాకు కూడా భయమే. ఏమంటే వాళ్ళు ఏం చేసి బయటకు వచ్చినారో, ఏమవుతుందో అని ఒక భయం కూడా ఉంటుంది. అలాంటప్పుడు సరే సార్ మీరు మాకు ధైర్యం చెప్తే భరోసా ఇస్తే నో ప్రాబ్లం పెట్టుకుంటామనేసి వాళ్ళని తెచ్చినప్పుడు మేము వాళ్ళని ఇక్కడ ఉంచుకొని మళ్ళా ఒకరోజు 2 రోజుల తర్వాత కానీ వాళ్ళ పేరెంట్స్తో పిలిపించి, లేదంటే మ్యారేజ్ అయిన అమ్మాయిలు అయితే వాళ్ళ భర్తను, పేరెంట్స్ను ఇద్దరిని పిలిపించి మరి స్టేషన్కు తీసుకోకుండా పోలీసు వాళ్ళే మా ఆశ్రమానికి వచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం. ఎలా కౌన్సిలింగ్ అంటే భర్తలను వదిలిపెట్టి వేరే వాళ్ళతో కూడా వెళ్ళిపోయిన అమ్మాయిలు ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా తెచ్చి మరి మేము ఇక్కడ కౌన్సిలింగ్ ఇప్పించి వీళ్ళ పేరెంట్స్ను వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మరి వాళ్ళిద్దరినీ కూడా మాట్లాడించి మళ్ళీ స్టేషన్లోకి పోయి
వాళ్ళు ఇద్దరు కూడా మేము రాజయ్యి మళ్ళీ మేము మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతున్నామని స్టేషన్లో ఒక రాసిచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలలో కలిపి లక్షణంగా అలాంటి కౌన్సిలింగ్లు కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. అట్లా చాలా ఫ్యామిలీలు భర్తలు వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు, ఆడళ్ళు అయితేమి ఆడలు బర్రెలతో కొట్లాడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి చాలా మాకు చాలా ఎదురైనాయి. అట్లాంటి సమస్యలు చాలా మందిని తీసుకొచ్చి కొంతమంది అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు కూడా తల్లిదండ్రులతో కొట్లాడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు కూడా మేము వాళ్ళను కూడా ఇక్కడ పెట్టుకొని స్టే చేయించి ఏం కట్టుబట్టలతో వస్తారు వాళ్ళంతే కొట్లాడేసి. వాళ్ళకు మేము ఉన్నప్పుడు మా దగ్గర వాళ్ళకు ఫుడ్ పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళను నీట్గా పెట్టి ఒక వారము 10 రోజులు కూడా మా దగ్గర పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడి ఇట్లా వస్తే ఎట్లా అమ్మా అని వాళ్ళకు కొన్ని మంచి నీతి మాటలు చెప్పి ఇట్లా రాకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలా, మీకు జన్మనిచ్చినాక వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పుడు కూడా వాళ్ళని మనం సర్దుకొని పోవాలా అని చెప్పి, పెళ్ళైన వాళ్ళైతే భర్తతో లోబడి జీవించాలా, భర్తకు మీరిద్దరూ దేవుడు జతపరిచినారు, మీరు ఇట్లా వేరు కాకూడదమ్మా అని చెప్పి మాట్లాడి కొన్ని నీతి మాటలు మాకు తెలిసినటువంటి మాటలు కొన్ని నీతి మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళను వాళ్ళ భర్తలలో తల్లిదండ్రులలో మరి నేను నాతో పాటు మా స్టాఫ్ వాళ్ళ కూడా మంచి సలహాలతో మేమందరం కూర్చొని మాట్లాడి వాళ్ళను మా కుటుంబంలో ఒకరిలాగా దగ్గరికి తీసుకొని వాళ్ళు అంత తొందరగా మరి మారరు. భర్తలతో కొట్టాడొచ్చిన వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులతో వాళ్ళను మేము ఆ 2 రోజుల్లో మా ప్రేమ అంతా కూడా వాళ్ళపైన చూపించి ప్రేమతోనే వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీలలో కలిపి వాళ్ళలో కలుసుకొని మరలా స్టేషన్కి వెళ్ళి లేదంటే పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళ ఫ్యామిలీలతో కలిపి పంపించడం జరుగుతుంది. అంతకన్నా ముందు ఒక అబ్బాయి చైల్డ్ లేబరు రాజంపేట ఏరియా నుండి ఒక గురుకుల పాఠశాలలో చదివే అబ్బాయి గురుకుల పాఠశాలలో చదువుతూ మరి అక్కడ చదవడానికి భారం అయిందని ఒక అబ్బాయి ఒక 6th క్లాస్ అబ్బాయి మరి వాళ్ళ రాజంపేట నుండి కూడా ఇక్కడికి వచ్చేసినాడు. అక్కడ గురుకుల పాఠశాల నుండి చెప్పకుండా వెళ్ళిపోయి వచ్చేసినాడు. అప్పుడు మరి అబ్బాయి వచ్చి స్టేషన్లో తిరుగుతున్నాడు, ఎవరో అబ్బాయి ఏడుస్తున్నాడు, ట్రైన్లో హైదరాబాద్ ట్రైన్ నుండి దిగినాడని పోలీసు వాళ్ళు తెచ్చి రైల్వే పోలీసు వాళ్ళు మా దగ్గర పెట్టారు. అట్లా పెట్టినప్పుడు అబ్బాయిని వాడికి ఏం లేవు, ఊరిక చినిగిపోయిన నిక్కర్తో షర్టుతో వచ్చినాడు. అబ్బాయిని చూస్తేనే మాకు చాలా బాధ అనిపించింది. ఏంది ఈ చిన్న వయసులో ఏమైపోయినారంటే వాడు అన్ని అబద్ధం చెప్పినాడు, మా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు అది ఇదని. అవునా అని మరుసటి రోజే మాకు మ్యాక్సిమం ఒక 10-15 గ్రూపులు ఉన్నాయన్నమాట. పోలీసు వాళ్ళతో గ్రూపులు, ఇట్లా మేము డిపార్ట్మెంట్ మున్సిపాలిటీతో ఒక గ్రూపు, రెవెన్యూ వాళ్ళ తరపున గ్రూపులు, మరి విలేకరులతో గ్రూపులు అట్లుంటాయన్నమాట. అట్లున్నప్పుడు పోలీసు వాళ్ళ గ్రూపులో ఈ అబ్బాయి తప్పిపోయినాడు, ఎక్కడన్నా దొరికినాడా అని గ్రూపులో పెట్టారు. వాడు మా దగ్గర ఉన్నాడు, అయ్యో తప్పిపోయినాడా వీడు మా దగ్గర ఉన్నాడని నేను అప్పుడు వాడు ముందన్నీ అబద్ధం చెప్పినాడు. అప్పుడు వాడి దగ్గరికి తీసుకొని ఎవరు ఏమి ఎట్లొచ్చినావు నిజంగా చెప్పు నువ్వు అని చెప్పి వాడికి అంతకన్నా ముందు బట్టలు లేవు కదా, షాప్కి తీసుకుపోయి 2 జతలు బట్టలు తీపిచ్చి నేను వాడికి తినేటివన్నీ తీపిచ్చి, చిన్న వయసు కదా 6th క్లాస్ అంటే ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లోడే, అయ్యో పాపం అని తీసిపోయి వానికి ఇష్టం వచ్చిన బట్టలు తీపిచ్చి వాడిని తినేకన్నీ తినుబండారాలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మరుసటి రోజే గ్రూప్లో చూశాను ఇట్లా తప్పిపోయినాడు ఈ అబ్బాయి ఎవరి దగ్గర ఉంటే మాకు సమాచారం ఇవ్వండి అని రాజంపేట పోలీసు ఎస్ఐ గారు గ్రూప్లో పెట్టాడు. వాడి దగ్గరకు తీసుకొని అబ్బాయిని, బాబు నీవు ఏం పేరు, నిజంగా అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏమి అనేసి, ఈ ఫోటో నీదేనా అని అడిగితే అవును నాదే మేడం అన్నాడు. మరి ఎట్లా వచ్చినావు నువ్వు, ఏంది విషయము అని చెప్తే ఇదే ఊర్లో కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు వానికి, కానీ అది కూడా మాకు తెలియదు, ఇక్కడికి ఒక 20 కిలోమీటర్ల దూరమే వాళ్ళ ఊరు, అది కూడా మాకు తెలియదు. అప్పుడు అని మళ్ళీ ఆ ఎస్ఐ గారికి నేను సమాచారం ఇచ్చాను, ఫోటో పంపించి ఈ అబ్బాయి మాతో ఉన్నాడు సార్ అని. ఆయన మేడం కంగ్రాచులేషన్, మేము వీడి కోసం వీడి మిస్సింగ్ అని పెట్టినారు, మిస్సింగ్ కేసు ఉంది, వీడిని పంపించద్దండి మేము వచ్చే వరకు అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పి మళ్ళీ మా ఎర్రగుంట్ల పిఎస్కి కూడా కాల్ చేసి వాళ్ళు చెప్పారు. అప్పుడు మా ఎర్రగుంట్ల సిఐ గారు మరి రాజంపేట నుండి కూడా సిఐ గారు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని రమ్మని వాని కౌన్సిలింగ్ ఇచ్చి ఆ చిన్న అబ్బాయిని మళ్ళీ పేరెంట్స్తో కలపడం జరిపింది. ఇలాంటివి మేము ఈ కౌన్సిలింగ్లన్నీ కూడా వాళ్ళతో ఫుడ్తో పాటు వాళ్ళకు సేవ చేస్తుండేతో పాటు మళ్ళీ మేము ఇవన్నీ ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటివి కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం. నా పేరు కుండ రుక్మిణి, మా ఊరు జమ్మల మడుగు మండలం కడ మోడుగూరి గ్రామం. ఆడ మా హస్బెండ్ నన్ను కొట్టి ఇట్లు చేసి పెట్టిండ, ఒట్టి షవరింగ్ అవుతాను, నా జీవితమే
నాశనం చేసి పెట్టిండాడు. నాకిద్దరు పిల్లోళ్ళు, కొడుకు మా భర్త లక్కే తాగడం పరోడో పిలుపడతాడు. నా కూతురు పెళ్ళయింది, ఒక కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్. తిప్పులూరులోనే కొడతాన్నారు. డాక్టర్ మేడము ఈడకు పోమని చెప్పింటే ఈడకొచ్చిన ఈడంతా సౌకర్యము బాగుంది. ఈ ఆశ్రమం ఎంతో మంచి ఆశ్రమం. ప్రేమే నన్ను రక్షిస్తాడు. ఈ ఆశ్రమంలో మేడము ఇంకొక రమణక్క వాళ్ళు చాలా మంచోళ్ళు. దేవక్క, దస్కీరక్క, మారక్క వాళ్ళే నాకు స్నానం చేపించేది. బట్టలు నీళ్ళ తీసి తొడుగుతారు. అన్నం కానీ చెయ్యి నోటు కడకపోదు. నా పేరు జి శివశంకర్ రెడ్డి. మాది అనంతపురం జిల్లా జంగాలపల్లి గ్రామము. నాకు భార్య పిల్లలు ఉన్నారు. పెరాలసిస్ వచ్చింటే వాళ్ళు చూడలేదు. దానివల్ల నేను ఇక్కడ కడప దగ్గర మందులు పెరాలసిస్ నాటు మందు వాడుకునే దానికి వచ్చినాను. అక్కడ ఆరోగ్యం పట్లంగా నువ్వు ఇక్కడ వద్దు, వెళ్ళిపో, మీ ఊరిపో అని వెళ్ళిపోమన్నారు. 2 సంవత్సరాలు పెట్టుకొని ఎత్తులా ఎర్రగొండలో ఆశ్రమం ఉందని వేరే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి అమ్మవారిని అడిగి నా ఆధార్ కార్డు, నా ప్రూఫ్స్ చూపించి నా పరిస్థితి చెప్తే ఆమె మిమ్మల్ని చేర్చుకొని 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కౌన్సిలింగ్ ద్వారా సమస్యలలో ఉన్న ఎన్నో కుటుంబాలలో నిజంగా మీరు ఎంతో త్యాగపూరితమైన సేవాభావంతో వారిని ఆదరించి వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. ఇది సమాజంలో అటువంటి వారికి కొత్త జీవితం ప్రసాదిస్తుంది. మీరు అభినందనీయులే. సరే, మరణం అనేది ఎవరికీ చెప్పి రాదు. ఇన్ కేస్ మీ నిరాశ్రయుల ఈ ఆశ్రమంలో ఎవరైనా చనిపోతే మీరు ఏ విధమైన బాధ్యతతో చివరి కార్యక్రమం వరకు కూడా ఎలా నిర్వహిస్తారు? కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తారా? ఇదంతా మీ నిర్వహణలో ఎలా చేస్తున్నారు? అటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే చెప్తారా? మా ఆశ్రమానికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం మరి అందరు ఉన్ని వాళ్ళు ఉన్నారు, ఎవరు లేని అనాథలు కూడా ఉన్నారు మా దగ్గర. అలాంటి వాళ్ళు మరి తరచు వస్తుంటారు. మరణం అనేది అది చెప్పి ఎవరికి రాదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చనిపోతుంటారు. తెలియని రీతిగా తిరుపతి దగ్గర నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా మంచి భక్తి, ప్రేయరు, ప్రార్థన అలా చేసుకునే ఆయన డీటెయిల్స్ మాకేమీ ఇవ్వలేదు. మేము మా దగ్గర చేసుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా వాళ్ళ బంధువులు, కొడుకులవి, ఎవరివైనా తెలిసిన వాళ్ళవి ఫోన్ నెంబర్లు సేకరించుకుంటాం. మరి ఆయన ఏమి ఇవ్వకుండా, అంటే ఆయన డిప్రెషన్లో ఉన్నాడనమాట. ఏమి వాళ్ళ కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, అందరు ఉన్నప్పుడు కూడా నేను అడిగితే నాకు ఎవరు లేరు మేడం, నేను ఒంటరిగా ఉన్నాను మేడం, తిరుపతి దగ్గర నుండి వచ్చాను మేడం, నాకు ఎవరు లేరు మేడం అంటున్నాడు. ఆయన చూస్తే మంచిగా ఏమన్నా తాగడు పోతా ఏమంటే ఏం లేదు, మంచిగా బైబిల్ చదువుకుంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు, అన్నం తింటాడు, అట్లా కాలం గడుపుతున్నాడు. 1 మంత్ అయింది, 2 మంత్ అయింది. ఉన్నట్టుండి ఒకరోజు మధ్యాహ్నము భోజనం చేసినాడు. లక్షణంగా భోజనం పెట్టాము. భోజనం చేసి పైకి పోయి పడుకున్నాడు. ఆయనకి ఏమి హ్యాబిట్స్ కూడా లేవు. పడుకున్న తర్వాత ఉన్నట్టుండి ఆయనకు స్ట్రోక్ వచ్చింది.
స్ట్రోక్ వచ్చి పడుకున్నాడు, మధ్యలో 2 మంచాల మధ్యలో పడిపోయినాడు. ఫుల్ ఉండేది, 2 మంచాల మధ్యలో పడిపోయినాడు. మేడం మేడం ఇట్లా అన్న పడిపోయినాడు, ఏమైందో అన్నాడు. పరిగెత్త పైకి వెళ్ళిపోయినా. అయిపోతే ఏమైంది ధనరాజు అంటే, మేడం నాకు ఏదో నొప్పిగా ఉంది, నాకు బాగలేదు అంటున్నాడు. ఇంకేం చెప్పలేకపోతున్నాడు. అవునా అని పట్టుకొని నేను ఇంకా 2-3 కలిసి ఆయన మంచపైన బండి వెంటనే 108కి ఫోన్ చేసి కాల్ చేసి చెప్తానే వెంటనే అంబులెన్స్ అందుబాటులో నింది వచ్చేస్తానే ఆయనకు అంబులెన్స్లో కూడా దిగడానికి లేదు పాపం. అందరం సహాయంతో కిందికి పట్టుకొని వచ్చి అంబులెన్స్లో ఎక్కించి కొంత దూరం పోతానే ఆయనను ఒకరు తోడబెట్టి పంపిస్తున్నా. ఎర్రగుండ్ల దాడి పోతుండగానే ఆయనకు మళ్ళీ స్ట్రోక్ వచ్చి మరణించడం జరిగింది. అంటే ఆయన ఎవరో తెలియదు, ఏం అడ్రస్ మా దగ్గర లేదు, ఆయన మధ్యలో చనిపోయినాడు. మరి ఆడికి హాస్పిటల్ తీసుకుపోతే వీళ్ళు నాకు అప్పుడే అంబులెన్స్ వాళ్ళు కాల్ చేశారు, మేడం ఈయన డెత్ మేడం, ఏం లేదు మళ్ళీ స్ట్రోక్ వచ్చింది మేడం అని. ఎట్లా మేడం అని, సార్ మీరు తెలియకుండానే హాస్పిటల్ తీసుకెళ్ళండి, అట్లా అంటే ఎట్లా అని చెప్పి పోయి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతానే వాళ్ళు వీల్ చైర్లో తీసుకుపోతానే టచర్లో లేదు చనిపోయినాడు అన్నారు. సరే చనిపోయినాడు అని డాక్టర్ అక్కడి నుంచి ఫోన్ చేసినాడు. ఆయన చనిపోయినాడమ్మా, ఆయన డెడ్ బాడీ తీసుకెళ్ళండి అని. సార్ ఆయన డీటెయిల్స్ మాకేం తెలియదు, దయచేసి ఆయన డెడ్ బాడీ మీ దగ్గర ఉంచుకోండి, మార్చిరీలో పెట్టండి, వాళ్ళ డీటెయిల్స్ కొన్ని తెలుసుకొని ఈరోజు కానీ రేపు కానీ వాళ్ళకు అప్పగిద్దాం, లేదంటే మేమే తెచ్చుకుంటాము బాడీని అని చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు అన్నీ వెతుకుతే ఆయన దగ్గర ఒక ఆధార్ కార్డు దొరికింది. ఇంకా చనిపోయినాడు కదా, ఆయన డీటెయిల్స్ అన్ని బ్యాగులో వెతుకుతే ఆధార్ కార్డు దొరికింది. ఆధార్ కార్డులో అడ్రస్ని పట్టుకొని ఆయనది కూడా తిరుపతి దగ్గర ఆ అడ్రస్ పట్టుకొని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ ఈ అడ్రస్ ఆయన మరి మా దగ్గర చనిపోయినాడు, ఈయనది డీటెయిల్స్ మా దగ్గర ఏం లేవు, ఫోన్ నెంబర్ అది పనిచేయడం లేదు, దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటే కూడా మరి ఎట్లా అని చెప్తే పోలీసు వాళ్ళు ఆ అడ్రస్ ప్రకారం ఆధార్ నెంబర్ ప్రకారము ఆ ఏరియాలో ఉండే పోలీస్ స్టేషన్కి కాల్ చేశారు. ఫోన్ చేసి ఈ పలానా వ్యక్తి ఈయన ఈ పేరు గల ఆయన మరి ఈ ఏరియాలో ఉన్నాడు, ఆయన చనిపోయినాడు, నన్ను ఇల్లు పలానా అడ్రస్తో సహా ఉంటాయి కదా ఆధార్ కార్డులో, ఈ పలానా డోర్ నెంబర్లో ఇవి ఆయన అడ్రస్ ఉంది, మీరు ఏమన్నా పోయి ఎంక్వైరీ చేయండి, ఇది ఇట్లా కొంచెం అర్జెంట్ అని ఇక్కడ సిఐ గారు ఫోన్ చేసి చెప్తే అక్కడున్న వాళ్ళు కూడా మరి వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు ఉన్నారు, వెంటనే వచ్చి వాళ్ళు స్టేషన్కి వచ్చి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మేము అంతవరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నాం. మాట్లాడి అమ్మ ఇట్లా మీ నాన్ననా అంటే అవును మా నాన్ననే, మరి వెంటనే వచ్చేయండి, ఆయన పరిస్థితి సీరియస్గా ఉంది, ఏం ఇది లేదు, మీరు వెంటనే రావాలంటే అవునా మేడం వస్తున్నాం, మేము వెంటనే వచ్చేస్తున్నాము అంటే మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ కాల్ చేసి చెప్పాం, మీ నెంబర్ ఇవ్వండి అని వాళ్ళు నెంబర్ ఇచ్చారు. కాల్ చేసి చెప్పాము ఏం లేదు ఆయన చనిపోయినాడు, మీరు ఏమన్నా వెహికల్ తెచ్చుకుంటే కూడా మేలు, లేదు మేము తీసుకుపోలేమంటే ఇక్కడే చేసేస్తాము అని చెప్తే లేదు మేడం మేము అంబులెన్స్ తీసుకొచ్చుకుంటాము, మా తండ్రిని మేము తీసుకుపోతాము, ఆయన అలిగి మా పైన కొట్లాడి వచ్చినాడు అని చెప్పి ప్రొద్దుటూరులో ఒక రోజు మరుసటి రోజు వరకు మరి మార్చిరీలో శవం పెట్టి మరుసటి రోజు పోయి డాక్టర్తో మాట్లాడి ఆ శవం వాళ్ళకు ఆ డెడ్ బాడీని ఆ పేరెంట్స్కు వాళ్ళ పిల్లలకు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత వాళ్ళు పోయి మరి అంత్యక్రియలు జరుపుకొని తర్వాత వచ్చి నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నాం మేడం, మేము మా తండ్రి ఎక్కడన్నా చనిపోయి ఉంటే మాకు అసలు తెలిసేది కూడా కాదు ఎక్కడ పడేసేవాళ్ళు, మరి ఇక్కడికి వచ్చి చనిపోయినాడు కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా నాన్నను మాకు అప్పగించినారని మళ్ళీ వాళ్ళు వచ్చి 2 రోజులు మా నాన్న ఏ మంచం మీద పడుకుంటా అన్నాడు అనేసి వాళ్ళిద్దరు కొడుకు కోడలు వచ్చి వాళ్ళ నాన్న పండుకుని మంచం మీదనే 2 రోజులు అబ్బాయి నిద్ర చేసిపోయినాడు, మా నాన్న ఈ మంచం మీద పడుకున్నాడా, నేను కూడా మా నాన్న మంచం మీద పడుకోవాలా, లాస్ట్లో మా నాన్నతో కలిసినట్టున్న ఉంటుంది అనేసి వాళ్ళు వచ్చి 2 రోజులు మాతో ఉండి నిజంగా మీ ఆశ్రమానికి మేము ఏమైనా హెల్ప్ చేస్తాం మేడం అనేసి అట్లా కూడా చేయడం జరిగింది ఆయనది. మరి ఇంకా చాలా మంది చనిపోయినప్పుడు ఇంకొక ఆమెకు కొడుకులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆమెకు హెల్త్ బాగాలేనప్పుడు 2-3 సార్లు మేము కడపకు తీసుకుపోతున్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో చెప్తే వాళ్ళు ఏమన్నారు, మేడం మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మాకేం అవసరం లేదు, మేమేం చేయము, మీ ఇష్టం ఆమె ఏమైనా మాకు సంబంధం లేదు అని చెప్పారు. కోడలైతే మా అమ్మని తెచ్చి పెట్టుకున్నా సరే చూద్దామ్మా అని చెప్పింది. ఎంత చూసినా కూడా ఆయనకు బాగలేదు. అట్లా చనిపోయినప్పుడు మరి ప్రొద్దుటూరు హాస్పిటల్లో చనిపోతే మేము అక్కడే వేరే వాళ్ళని పిలిపించి మరి మేము ఆ శవాన్ని అక్కడే అంత్యక్రియలు చేసి, అంటే ఆమె హిందూ శెట్టి గారు వాళ్ళ సంప్రదాయ ప్రకారమే మరి ఆ కార్యక్రమం చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు సాంబశివరావు, కాకినాడ నుండి వచ్చాడు. ఆయన బ్లైండ్, 2 కళ్ళు కనిపించవు, చాలా మంచివాడు అంటే చాలా మంచివాడు, 2 కళ్ళు కనిపించకపోయినా నీట్గా ఉంటాడు, శుభ్రంగా ఉంటాడు.
ఆయన పైకి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చినాకనే ఆయనకు ఆధార్ కార్డు చేసినాము, మరి అన్నీ చేసినాం. చాలా మంచిగా మాట్లాడతాడు, చాలా మంచిగా ఉంటాడు పాపం. అమ్మ నాకు ఒక పెన్షన్ సహాయం చేసి అని ఎప్పుడు అడిగేటోడు. 3 years ఉన్నాడు. ఆయనకు పెన్షన్ కూడా శాంక్షన్ అయింది. పెన్షన్ శాంక్షన్ అయిన నెలలోనే ఆ శాంక్షన్ అయిందని లెటర్ వచ్చింది. ఆయన మరణించినాడు. మరణించడం అంటే నొప్పిగా ఉంది అన్నట్టున్నాడు. హాస్పిటల్ తీసుకుపోయినాం, బాటిల్ ఎక్కుతాండనే చనిపోయినాడు. మరి ఆయన మరి కార్యక్రమం అయితే చాలా గొప్పగా చేసినాం. మా ఇంటిలో చనిపోయిన లాగా అందరూ కూడా ఎంట పోయి వెహికల్ తీసుకొని పోయి కార్యక్రమాలు చేసి మళ్ళీ 3 రోజుల 5 రోజుల కార్యక్రమం లాగా కూడా చేసి ఆ సమాధి కాడ పెట్టి రావడం జరిగింది. అంత మంచిగా ఆదరించినాం అన్నమాట. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా మేము అక్కడ చేసుకోలేము, ఇక్కడే చేసుకుంటాము అనేసి డబ్బు ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా కూడా మేము తీసుకుపోలేము, మీ ద్వారా ఇక్కడే చేయించండి అని అట్లా ఎన్నో మరణ కార్యక్రమాలు మా ద్వారా జరుపుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నా పేరు సురేష్ అండి. ఈరోజు మా పెద్దవారు పోయిన రోజు కావున మేము మాకు ఫుడ్ మిగలడంతో అది వేస్ట్ చేయకోకుండా 10 మందికి ఉపయోగపడడం కోసం ఇక్కడికి వచ్చి, ఇక్కడ వృద్ధాశ్రమం ఉందని మాకు కూడా తెలియదు. మా బంధువులు కొందరు చెప్పినాడు ఇక్కడ ఉంది, అక్కడ మనం ఎక్కడో పడేసే కన్నా 10 మంది కడుపు నింపడానికి బాగుంటుందని చెప్పినారు. అదే పనిగా మేము ఆ వేస్ట్ చేయకుండా ఆ ఫుడ్ని తీసుకొచ్చి ఇక్కడికి మన బాలాజీ వృద్ధాశ్రమంలోకి వచ్చినాము. ఇక్కడ మేము మాకు మిగిలినటువంటి అన్నము, రసము, పప్పు, పెరుగు అన్నీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వృద్ధాశ్రమం పెట్టడం మంచిదే. అన్ని దానంలో కన్నా అన్నదానం మిన్న అంటారు. అన్నం వేస్ట్ చేయకోకుండా ఇలా వృద్ధాశ్రమానికి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు కె రమణమ్మ. నేను అనాథాశ్రమంలో బాలాజీ సెంటర్లో పనిచేస్తున్నాను. మన కేర్ టేకర్గా వంట కూడా నేనే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది, నేను 7 సంవత్సరాల నుండి ఇక్కడ పని చేస్తూ ఉండగానే చాలా కాలం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా చేతుల్లో. బాగా చూసుకుంటే కరోనాలో ఇంటి దగ్గరికి కూడా పోకుండా మా కొడుకులు రమ్మనే నేను ఇక్కడనే గడుపుకుంటూ ఇలా ఆనందంలోనే ఉన్నాను. మరి దేవుడు నాకు ఈ ఆసనము వరకు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కొంతమందికి అట్లా చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. నాకు దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సేవ చేసినందుకు, ఈ జీవితానికి ఇది చాలు మనకు అని ఎంతోమందిని మరణము చూసినాను, ఎంతోమందిని అనాథులను చూసినాను, ఎంతోమంది తావుడు అందరినీ కొట్టి పంపించి నీ కొడుకు కూడా అందరినీ చూసినాను. నేను ఇక్కడే 24 గంటలు రాత్రి పగులు వీళ్ళని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడ సేవ చేయడంలో చాలా సంతోషంగా ఉంది. మేడము నేను కూడా ఒక కుటుంబంలాగా కలిసి 7 సంవత్సరాల నుండి కూడా ఆనందంగా గడుపుకుంటున్నాము. మాకు ఎలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. మరి ఆమె కూడా నాకు మంచిగా చూసుకొని ఆరోగ్యంగా బాగా ఉన్నాను. విన్నారు కదండి, శ్రీమతి రామాజీ ఎలిజబెత్ గారి మనోగతాలు. వారి సేవ సమాజానికి ఎంతో ఆదర్శం. వారి సేవా జీవితంలోని అనుభవాలు చాలా స్ఫూర్తినిస్తున్నాయి. మన హృదయాలను చైతన్య దిశగా ప్రేరేపిస్తున్నాయి. ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు సేవలు చేస్తున్న ఎలిజబెత్ గారు చెప్పే మరిన్ని విషయాలు మనం వచ్చే వారం తెలుసుకుందాం.